నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. జీవితం అంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకి ప్రయాణం మాత్రమే. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ఒక లక్ష్యముతో కృషి చేస్తే ప్రతి వ్యక్తికి నేడు కాకపోయినా రేపైనా బాగుపడే అవకాశం వచ్చి తీరుతుంది. మీకు చిన్న ప్రశ్న. రామాయణం గురించి ఒక ప్రశ్న ఉంటుంది. దానికి సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 17, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:14. చంద్రోదయం మధ్యాహ్నం 12:09, చంద్రాస్తమయం రాత్రి 1:48. తిథి అష్టమి ఉదయం 8:17 వరకు. తదుపరి నవమి. నక్షత్రం కృత్తిక ఉదయం 8:46 వరకు. తదుపరి రోహిణి. కరణము భవ ఉదయం 8:17 వరకు. తదుపరి బాలవ రాత్రి 8:16 వరకు. తదుపరి కౌలవ. యోగము ఇంద్రము మధ్యాహ్నం 1:37 వరకు. తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:38 నుండి 11:04 వరకు. యమగండం మధ్యాహ్నం 1:56 నుండి 3:22 వరకు. గుళిక కాలం ఉదయం 6:45 నుండి 8:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:03 వరకు. వర్జ్యం రాత్రి 1:10 నుండి 2:49 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:19 నుండి 5:57 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. ఫిబ్రవరి 17 శనివారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి ఉదయం 8:17 వరకు ఉంటుంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథుల రోజులలో శుభకార్యాలు చెయ్యకూడదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఒక్కోసారి అద్భుతమైన నక్షత్రం మంచి రోజు కలయికతో అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. అలాంటిది ఈరోజు రోహిణి నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగ సమయం శనివారం ఉదయం 8:46 నుండి ఆదివారం ఉదయం 7:01 వరకు ఉంటాయి. ఈ యోగ సమయములో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, భవనాలకు శంకుస్థాపన చేయడం, కోర్టు పిటిషన్లు వేయడం, బంగారం కొనడం, ఏదైనా వస్తువు సామాగ్రి కొనడం, వ్యాపారాన్ని ప్రారంభించటం. ఈ సమయంలో ఎటువంటి కార్యక్రమం ప్రారంభించినట్లయితే ఎటువంటి విఘ్నాలు కలగకుండా విజయవంతమవుతాయి. వీటన్నింటిలో ఏ పని చేసినా తప్పకుండా విజయం లభిస్తుంది. అది ఈ అమృత సిద్ధి యోగంకి ఉన్న బలం. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేసినట్లయితే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలోను, చంద్రుడు వృషభ రాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రాముడికి ఆకలి అలసట లేకుండా ఉండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరు ఏమిటి? బల అతిబల. ఈరోజు ప్రశ్న.
విశ్వామిత్రుని ఆశ్రమం పేరేమిటి? బుద్ధాశ్రమం, బుద్ధి ఆశ్రమం, సిద్ధాశ్రమం, సిద్ధు ఆశ్రమం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మీపై నిందలు వేయాలని ఎంత ప్రయత్నించినా విఫలమవుతారు. వృషభ రాశి, చేపట్టిన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. మిథున రాశి, అందరిలోనూ గుర్తింపు కోసం తాపత్రయపడి కొంత విజయం సాధిస్తారు. కర్కాటక రాశి, వ్యాపారం చేసేవారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకొని ముందడుగు వేస్తారు. సింహరాశి, దీర్ఘకాల సమస్యలు గొడవల నుంచి బయటపడతారు. కన్యరాశి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తులారాశి, ఎటూ తేలకుండా ఉన్న ఆస్తి వ్యవహారాలు సైతం కొలిక్కి వస్తాయి. వృశ్చిక రాశి, ఆరోగ్యపరమైన చికాకులతో అవస్థలు పడతారు. ధనుస్సు రాశి, చిన్ననాటి స్నేహితులు శ్రేయోభిలాషులు ఊహించని రీతిలో సహకారం అందిస్తారు. మకర రాశి, కాంట్రాక్టర్లు తమ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. కుంభరాశి, ఆస్తులు పంపకాలలోనూ ఆటంకాలు ఒప్పందాలు వాయిదా వేస్తారు. మీనరాశి, వ్యాపారాలలో కొనసాగేవారు విశేష ప్రగతి చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.